ఇట్లు రాజపుత్రుడు అవిల్లు మోపెట్టనోపక నివృత్తులైరి. మరి యదువృష్ణి భోజాంధకులు కృష్ణానుమతంబున సజ్జ కర్మంబునందు అనారబ్ధులయ్యి మిన్నకుండిరి. అంత శిశుపాల జరాసంధ శల్య కర్ణులు దర్పితులై తమ తమ లావులు మెరసి క్రమంబున నలుగురు మాష యవ ముద్గ రోమమాత్రంబులు దక్క వనయం బెక్కించియు మోపెట్ట నశక్యంబైన ఉక్కుసెడి వెక్కిన వారలందూచి అగ్రజుననుమతంబున విప్రసభ వెలువడి విజయుండు ధనుస్సమీపంపున గరిగిన అతని ఉత్సాహంబున గచ్చెరుబడి కొందరు బ్రాహ్మణులు తమలో నెట్టనిరి. ఇమ్మనుజేంద్ర నందనులహీన బలుల్ దృఢ దీర్ఘ బాహువీర్యముల వారలోపర చరాసన కర్మమునందు అయుక్త దర్పమున నిప్పుడు నవ్వు పరుపన్ సమకట్టెని తండు విప్రవంశమున వారికెల్ల తన శక్తి ఎరుంగక దుర్విదగ్ధుడై అనువారునందు కొందరు కనుడీతడు వీరి కంటే కార్ముక విద్యందనరిన వాడయి దీనికి మొనసెంగాక అన్యుడిట్లు మొనయంగలడే. అమితోత్సాహుడు దీర్ఘబాహు పరిగుండు అత్యంత తేజస్వి సద్విమలాచారుడు విప్రభక్తిపరుడు ఈ విప్రుండు విప్రప్రసాదమునన్ విప్రులకెల్ల సంతసముగా తత్కర్మ సంసిద్ధినుత్తముడై పొందెడు మంచు ఉండిరి దయన్ రాత్రీసురుల్ ప్రీతులై. అంతనై అర్జునుండు అవ్వింటి సమీపంబునకు వచ్చి గురువులకు నమస్కారంబు చేసి ధనువునకు ప్రదక్షిణంబు చేసి మ్రొక్కి దాని నెత్తికొని పూర్వ పరిచితంబైన విల్లు మోపెట్టినట్లు అశ్రమంబున మోపెట్టి జనుడు ఆశ్చర్యంబున పొందుచుండన్. ఏనమ్ముల అమ్మచ్చయంత్రంబును ఆ క్షణంబ ఉరులనేసినంజూచి బ్రాహ్మణ క్షత్రియ ప్రముఖులైన జనులెల్ల విస్మితులైరి. ఫలపవనంబు భోజన శుభవ్రత వృత్తుల చేసి చూడ దుర్బలతనులయ్యు బ్రాహ్మణులు అపార తపోబల సంపదన్ మహాబలయుతులు అట్టివారలకు భవ్యులకు ఎందున సాధ్యమెతియుంగలదే. చరాచరాఖిల జగంబుల పెద్దల కారే సద్విజుల్ నిమిషాంతరమున నిట్లు అశ్రమమున మత్యులకు ఏయ సమకూరునే. ఉత్తముడీతడు బ్రాహ్మణ రూపమున సురేశ్వరుడో హరుడో భానుడో గుడో అని ధరణి నుండి పొగడెడు జనుల నిరంతర రవంబు జలధర మార్గంబున నుండి పొగడు దివ్యుల అనవరత రవంబు ఒక్కడై కడు నొప్పెన్. చెలగే సురదుందుభిస్వనములు ముదమున భూసురోత్తములు పై పుట్టంబులు విడిచి వీచి ఆర్చిరి వెలయగ నరు మీద పుష్పవృష్టియు గురిసెన్. అయ్యవసరంబున ధర్మనందనుండు నకుల సహదేవానుగమ్యమానుండయి నిజ నివాసంబున గుంజనియే. ఇట దృష్టద్యుమ్న సహితుండై యజ్ఞసేనుండు మహాసేనతో అర్జునునకు సహాయుండుగా అరిగెనంత. ధరణీశనందనుల్ తన్నతి ప్రీతితో చూచుచునుండంగ సుందరాంగి
తోయజదళ నేత్ర ద్రుపద రాజాత్మజ కమనీయ గజరాజ గమన లీల సనుదెంచి సురరాజ సన్నిభు అభినవ యౌవనోద్వాసితు అసిత రత్న రుచిరాంగు అంగజరూపు ధనంజయు తన చేతి సిత పుష్పదామకమున పొలతి ముదముతోడ పూజించే అట్టి ఉత్సవము చూచి దాని సైపకపుడు కౌరవేంద్రుడాదిగా గల భూపతులెల్ల అలిగి కలయనేపు మిగిలి ఏలరాబని జన్మహీసుల నెల్ల చుట్టమ పోలే మున్నేల సత్కృతి చేసే నిందరకు ఇమ్మారధులుండగా ఏల కన్యకనిత్య విప్రునకిందు నేడు శఠుండు పాంచాలుడు ఇప్పుడ వీని నిర్గత సత్వు చేయుదమాజిలో తన విద్య పేర్మి నృపనందన బడసెను విప్రుడు ఇతని తప్పే కడు దుర్జనుడు ఈ ద్రుపదుడు నృపతుల అనయంబున మెత్తడయ్యే అతి గర్వితుడై ఏమి దోషంబు చేసియు బ్రాహ్మణుండు వచ్చుండుగాడు మన రాజ్యంబును అర్ధంబును బ్రాహ్మణార్థంబగావున అవిప్రుతోడిదేమి అని ద్రుపదుపై నెత్తు తెంచిన ద్రుపదుండును భీతుండై బ్రాహ్మణుల మరువుసొచ్చే ఇట్లు శరణాగతుండైన ద్రుపదుని ఓడకుండుమని బ్రాహ్మణులు తమ తమ దండాజనంబులెత్తికొని ప్రతిబలంబుపై వీచుచున్న వారలంచు చిన్నగుచు అర్జునుండిట్లనియే కడగి మదీయాస్త్రముల నియడుపటు మంత్రముల ఇప్పుడి నృపురిపులన్ కడిది విషాహుల దర్పంబుడిగించెద తొలగి చూచుచుండు మీరల్